ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. మరోసారి మాజీ మంత్రి మల్లారెడ్డి బిగ్ స్టెప్ తీసుకున్నారు. ప్రధాని మోదీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ అయినట్లుగా తెలుస్తోంది. కోడలు ప్రీతిరెడ్డితో కలిసి మోదీతో మల్లారెడ్డి సమావేశమయ్యారు. ఇటీవలే కేంద్ర మంత్రి బండి సంజయ్తోనూ ప్రీతిరెడ్డి భేటీ అయ్యారు. మోదీని కలిసేందుకు 4 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసినట్లుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి నుంచి పోటీకి సిద్ధమంటున్నారు ప్రీతిరెడ్డి. బీజేపీలో చేరుతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం అయితే జరుగుతోంది. బీఆర్ఎస్కు హైదరాబాద్లో భారీ నష్టం తప్పదంటూ కూడా ఈ నేపథ్యంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మల్లారెడ్డి మాట్లాడినా రాజకీయంగా ఏం చేసినా ఒక సంచలనంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఏ విధంగా చూడాలి? ప్రీతిరెడ్డి విషయం కోసమే మోదీతో భేటీ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఏ విధంగా ఉండబోతుందంటారు ఇది పొలిటికల్గా? మురళి, తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం చోటు చేసుకోబోతుందనే వార్త హల్చల్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అయ్యారు. అయితే ఇటీవల ప్రీతిరెడ్డి బీజేపీలో చేరతారంటూ విస్తృతమైన ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే మోడీ అంటే ఇష్టము, బీజేపీ సిద్ధాంతాలంటే తనకి ఇష్టం అంటూ పలుమార్లు ఇప్పటికే ప్రీతిరెడ్డి ప్రకటించారు. ఇటీవల కాలంలో కూడా కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిశారు. బీజేపీలో చేరిక లాంఛనమే అనే ఒక ప్రచారం అయితే నడిచింది. అయితే ఈ తర్వాత జరిగిన మార్పుల్లో భాగంగా ప్రీతిరెడ్డి నేను సాధారణ భేటీనే, మర్యాదకు పూర్వ భేటీని అంటే ఆమె కిషన్ రెడ్డితో భేటీ అయినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే నేడు ఒక పెద్ద పరిణామం చోటు చేసుకుంది. నేరుగా ప్రధానమంత్రి మోడీతో మల్లారెడ్డితో పాటు ప్రీతిరెడ్డి కూడా కలిశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో కూడా ఇటీవల సమావేశం జరిగినట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. ఏదైతే ఇది ఒక బిగ్ టర్న్ అని చెప్పొచ్చు. ఇది బీఆర్ఎస్ కి హైదరాబాద్ సిటీలో గట్టి ఎదురు దెబ్బని చెప్పొచ్చు. మల్లారెడ్డికి ఉన్న సంస్థలు కావచ్చు, మల్లారెడ్డికి ఉన్న ఆర్థిక పరమైన బలం కావచ్చు, మరోపక్క ఏదైతే నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు కావచ్చు, ఈ అన్ని వ్యవహారాలు గమనించిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ జలక్ ఇవ్వబోతున్నారు. మరోపక్క ఇప్పటికే మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇక్కడ ప్రధానంగా మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ పరిస్థితి ఏంటి, వచ్చే ఎన్నికలకు అనేది కూడా ఒక క్లిష్టమైన సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే మల్కాజిగిరి ఎంపీతో పాటు మల్కాజిగిరి ఎమ్మెల్యేతో పాటు మిగిలిన కొన్ని స్థానాల్లో తనకు కుటుంబ సభ్యులకు కూడా సీట్లు కావాలంటూ ఇప్పటికే మల్లారెడ్డి ప్రతిపాదించినట్టు కూడా సమాచారం వినిపిస్తుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ పట్టణంలో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ కంచుకోటలకు బీటలు వారతాయనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మురళి, అంటే గతంలో కూడా మల్లారెడ్డి విషయంలో రకరకాలుగా కూడా రాజకీయపరమైన అంశాల్లో ప్రచారం జరిగింది కదా, వాటన్నిటిని కూడా కొట్టిపారేస్తూ నేను రాజకీయంగా ప్రస్తుతానికి అంటే స్తబ్దుగాను ఉన్న పార్టీలోనే ఉంటాను తప్ప ఏ విధంగానూ నేను వేరే పార్టీల వైపు చూడటం లేదనేటువంటి ఒక క్లారిటీ కూడా గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే మల్లారెడ్డి గురించి తెలిసిన వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆయన ఎప్పుడు ఏం చేస్తారనేది ఆయనకు మాత్రమే ఒక క్లారిటీ ఉంటుంది, ఇంకా ఎవరికి కూడా తెలిసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి మాట. దీనికి సంబంధించి ఏంటి, ఎలా చూడాలి ఇది? మురళి, ఇక్కడ ప్రధానంగా మల్లారెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని కాపాడుకుంటూనే తన వ్యాపారాలు కాపాడుకోవడానికే ప్రధాన ప్రాధాన్యత ఇస్తారనే ఒక ప్రచారం. మరోపక్క తన కోడలు ప్రీతిరెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం కూడా ఆయన ప్రాకులాడుతున్నట్టు కూడా మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే తన వారసులకు ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసే యోచనలో మల్లారెడ్డి ఉన్నారు కాబట్టి ఆ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతలను కలవడానికి ప్రయత్నాలు చేశారు. చివరికి ఎట్టకేల ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీలో పాల్గొన్నారు. అయితే వారి పార్టీ మార్పా లేక మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలపడానికి ఢిల్లీ వచ్చారా? రాబోయే రోజుల్లో తెలంగాణ బీజేపీలో ఏం జరగబోతుందంటూ ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. మరి ఇప్పటికే మల్లారెడ్డి పైన ఏదైతే మల్లారెడ్డి టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళతారు అంటూ ఒక ప్రచారం నడిచింది. రేవంత్ రెడ్డి తనకు మిత్రుడు అంటూ పలుమార్లు మల్లారెడ్డి ప్రకటించాడు. అయితే మల్లారెడ్డికి ఉన్న వ్యాపార సామ్రాజ్యం, మల్లారెడ్డికి ఉన్న ఆర్థిక పరమైన అంశాల ఆధారంగానే నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రకటించారు. అయితే ఇప్పుడు జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే
తన కోడలు ప్రీతిరెడ్డికి టికెట్ దక్కడానికి కూడా లైన్ క్లియర్ చేస్తున్నట్టు ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. గతంలో కూడా ప్రీతిరెడ్డి తాను పార్లమెంట్కి వెళ్లాలనే కోరికను కూడా ఆమె వెలిబుచ్చింది. ఇటీవలే బీజేపీ నేతలను కలవడం, మరోపక్క మంత్రి బండి సంజయ్తో పాటు కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డిని కూడా పలు వేదికల్లో కలిశారు, పలుసార్లు సమావేశమయ్యారు. అయితే ప్రీతిరెడ్డికి మల్కాజిగిరియా లేక మరొక స్థానం ఏదైనా బరిలోకి దింపుతారా అనేది కూడా వేచి చూడాలి. అయితే ఇక్కడ ప్రధానంగా తమకున్న ఆర్థిక వనరులు, తమకున్న ఆర్థిక బలము, తమకున్న పట్టు వీటిని అన్నిటినీ ఒక బేరీ చేసుకొని మల్లారెడ్డి ప్లాన్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా కోడలికి బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తే తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు, 2029లో ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ వైపు వెళతారనే ఒక చర్చ జోరుగా నడుస్తుంది. బీజేపీలో ప్రీతిరెడ్డికి టికెట్ ఖరారైతే రాజకీయంగా మల్లారెడ్డి స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పట్టణంతో కాదు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బలపడడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే మల్లారెడ్డి లాంటి మాస్ లీడర్ బీజేపీలో చేరడం వల్ల బీజేపీ బలోపేతం అవుతుందని ఒక అంచనా వేస్తున్నారు. అయితే చూడాలి తెలంగాణ రాజకీయాల్లో ఈ పెను మార్పులు జరుగుతాయా లేక మరికొంతకాలం వేచి చూస్తారని ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం, ప్రస్తుతం ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంతో పాటు ఏదైతే తమ రాజకీయ భవిష్యత్తు, తన కోడల రాజకీయ భవిష్యత్తు ప్రీతిరెడ్డిని బీజేపీలో ఎంట్రీ ఇవ్వడానికే మల్లారెడ్డి తెర వెనక స్కెచ్ చేశారని ఒక జోరుగా ప్రచారం నడుస్తుంది. మురళి, రైట్, చూడాలి ఏ విధంగా ఉండబోతోంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మల్లారెడ్డి ఏది మాట్లాడినా, ఏ స్టెప్ తీసుకున్నా కానీ సంచలనం అని చెప్పాలి. గతంలో కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ కొన్ని రాజకీయపరమైనటువంటి అంశాలను కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, నిజంగా మల్లారెడ్డి బీఆర్ఎస్కు తెలిసే ఇదంతా చేస్తున్నారా అనేటువంటి మాట. కానీ కేసీఆర్కు నేను లాయల్గా ఉంటానని గతంలో కూడా ప్రకటన అయితే చేశారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది రాజకీయంగా.